హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు నా కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఇప్పుడు చెప్పు, రేపు వస్తానని చెప్పి ఇప్పుడా రావటం అంటూ మీరా చేపట్టుకుని పైకి తన గదిలోకి లాక్కుపోయింది అరుణ. ఆ రోజు నీకోసం ఎంతలా చూశానో తెలుసా? ఎంతలా చూశావు? అంతేలే, నీకు వేలాకోలంగానే ఉంటుంది. నువ్వు వస్తావని చెప్పి మా అన్నయ్య సినిమాకి రమ్మని ఎంత బ్రతిమలాడినా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాను. ఆ రోజు నాకు ఒంట్లో బాగుండలేదు అరుణ, లేకపోతే రాకుండా ఉంటానా? ఏమోలే, ఆ జ్యోతి ధోరణిలో నేను గుర్తుంటే చూద్దాం. నేను అసలు ఈ 4 రోజులు ఎక్కడికి కదలలేదు. పనుండి బజారు వచ్చాను. ఎలాగో బయలుదేరాను కదా అని ఇలా వచ్చాను. అసలు ఈరోజు రాకపోదును. పక్క గదిలో పడుకున్న శేఖరానికి వాళ్ళ మాటలు వినపడుతూనే ఉన్నాయి. మీరా మంచి చమత్కారంగా మాట్లాడగలదని గ్రహించాడతను. అందుకే అరుణ మీరా అంటే అలా ఇదవుతుందన్నమాట. ఏమైనా మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి. ఎలాగా అన్నదే ప్రశ్నగా ఉండిపోయింది శేఖరానికి. మీరా ఇంకా మంగమ్మగారు రావటం, పెళ్లి విషయాలు అవి చెప్తోంది. మధ్య మధ్య ఇద్దరూ నవ్వుకుంటున్నారు. శేఖరానికి ఒంటికి కారం రాచుకున్నట్టుగా ఉంది. తను ఇంట్లో ఉన్నట్లుగా సూచనగా గుర్తు చేస్తే కానీ వాళ్ళ వాక్ప్రవాహానికి అద్దంటూ ఉండదనుకున్నాడు. ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉండే అరుణ ఆ అమ్మాయిని చూస్తూనే అలా పరవశించిపోవటం శేఖరానికి నచ్చలేదు. శేఖరం గదిలో నుంచి ఇవతలికి వచ్చాడు. మీరా ఏదో అనడం, అరుణ గట్టిగా నవ్వడం వినిపించింది. మామూలుగా పిలుద్దామనే అరుణ అంటూ గట్టిగా పిలిచాడు. మీరా ఉలిక్కిపడింది. అరుణ క్షణం తెల్లబోయింది. అరుణ లేచి వచ్చేసరికి మరోసారి పిలిచాడు. ఈసారి కాస్త నెమ్మదిగానే పిలిచాడు. ఏమిటన్నయ్యా అంటూ వచ్చింది అరుణ. అంత విసురుగా పిలిచాడే గాని ఇప్పుడేమనాలో తోచలేదు. కాసిన్ని మంచినీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు మొహం అటు తిప్పుకుంటూ. అరుణ వెళ్ళి గ్లాసుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. శేఖరం గ్లాసు అందుకుంటూ అడిగాడు, ఈరోజు మూర్తి ఇంటికెళ్ళాలి, గుర్తుందా? అరుణ ఇబ్బందిగా మొహం పెట్టింది. ఏం గుర్తులేదా అరుణ? రెట్టిస్తున్నట్టుగా అడిగాడు. వాళ్ళెవరో నేనెప్పుడూ చూడలేదు, నువ్వు వెళ్ళి వచ్చేద్దు కాస్త గారంగా అంది. వెడుతుంటే తెలుస్తుంది. ఆవిడ చాలా ఇదిగా చెప్పారు, నిన్ను వదిన్ని తప్పకుండా తీసుకురమ్మని. వదిని ఎక్కడికో వెళ్ళాలట, ఆవిడ రానంది. నువ్వు రాకపోతే బాగుండదు. ఎన్నింటికి వెళ్ళాలి? చాలా నీరసంగా అడిగింది. అరుణ అడిగిన తీరుకు శేఖరానికి నవ్వొచ్చింది. ఇప్పుడు మీరాను వదిలి రావడం అరుణకి ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించాడు. 5 వెళ్ళాలి మరి. అసలు ఇప్పుడు వెళ్తేనే మంచిది. మరి నీకింకా ఆలస్యం ఉందేమో, 5 మాత్రం దాటనీయకు అంటూ శేఖరం కిందికి వెళ్ళిపోయాడు. నీరసంగా కదిలింది అరుణ. ఇప్పుడే 4:30 అయింది. మీరా వచ్చి గంటైనా కాలేదు. అరుణ వచ్చి మీరా పక్కన కూర్చుంది. ఎక్కడికో వెళ్ళాలేమో, కూర్చున్నావేం? నీ పని చూసుకో, నేను ఇంక వెళ్తాను అంది మీరా. విడదువు గానీలే, నాకు అసలు అక్కడికి వెళ్ళాలని లేదు. వాళ్ళెవరో నాకు తెలియదు అంది దిగులుగా. ఈసారి వెడితే వచ్చేసారి వాళ్లే తెలుస్తారు. అప్పుడు నన్ను కూడా మర్చిపోతావు. అరుణ మీరా చేతి మీద గట్టిగా గిల్లింది. అబ్బా అంది మీరా నొప్పి భరించలేక. ఇంకెప్పుడు అలాంటి మాటలు అనుకో అంది అరుణ. మీరా చెయ్యి తన చేతిలోకి తీసుకుని తను గిల్లిన చోట చేత్తో రాస్తూ, అనలే తల్లి, ముందు నువ్వు వెళ్ళి జడేసుకో, ఇప్పుడే వస్తానుండు అంటూ అరుణ కిందికెళ్ళింది. మీరా లేచి నిలబడింది. అరుణ రాగానే చెప్పి వెళ్ళిపోదామని. తన రాక శేఖరానికి ఇష్టం ఉండదని మీరా అంత క్రితమే గ్రహించింది. ఇంత క్రితం అతను అరుణని పిలిచినప్పుడు అతని స్వరంలో విసుగుదల ఇంకా స్పష్టం చేసింది. మీరా అరుణ రాక కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర నిలబడింది. శేఖరం పైమెట్టు వరకు వచ్చే వరకు శేఖరాన్ని చూడనే లేదు మీరా. ఏదో పరధ్యానంగా నిలబడ్డ మీరా అతన్ని చూసి లిప్తకాలం ఉలిక్కిపడింది. అసలే కొంచెం ఎరుపు రంగుగా ఉండే అతని ముఖం మీరాను చూస్తూనే గీసిన క్రందలా అయింది. అతని చూపులు కఠినంగా ఉండి మొహం రాయి కన్నా కఠినంగా ఉంది. మీరా చప్పున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది. మీరా పేరు అరుణ నోటి మీదుగా విన్నప్పుడే అతని మొహం కఠినంగా మారిపోతుంది. మీరా ఎదురు పడితే ఇంక వేరే చెప్పక్కర్లేదు. మొన్న సెంటర్లో శేఖరాన్ని చూసిన జ్యోతి స్నేహితులు జ్యోతిని మీ ఎర్రతేలు ఏం చేస్తున్నాడు అని వేలాకోలం చేయడం ప్రారంభించారు. అలా అంటే జ్యోతి కోపం వచ్చేది. ఎరుపు రంగైనా అతని ముఖం తీరుగా బాగుంటుందని జ్యోతి వాదన చేసేది. ఈ విషయం మీరా కూడా అనుకుంది. అసలు మగవాళ్ళు అంత తెల్లగా పచ్చగా ఉంటే బాగుండరేమోనని కూడా అనుకుంది. మీరా శేఖరాన్ని చూశాక అదే అబద్ధమని తేలింది. అతను అంత అందంగా ఉన్నాడు మరి. అరుణ శేఖరానికి టిఫిన్ ఇవ్వడానికి అతని గదిలోకి వెళ్ళింది. ఏం తాయారమ్మ లేదా అని అడిగాడు టిఫిన్ ప్లేటు అందుకుంటూ. పొద్దున్న బాత్రూంలో జారి పడిందట, ఇంట్లోనే కుంటుకుంటూ నడుస్తుంది. ఇంకా ఈ మెట్లేం ఎక్కగలదు? పోనీ నేను కిందకొచ్చేవాడినిగా అన్నాడు. అరుణ ఏం మాట్లాడలేదు. అరుణ వెళ్ళిపోతుంటే గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు శేఖరం. కాస్త తొందరగా తెములు అంటూ అరుణ మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
మీరా వెళ్తూ ఉంటే శేఖరం వరండాలోనే ఉన్నాడు. మీరా అతని కేసు చూసింది. శేఖరం మాత్రం చూశాడు. ఇంత క్రితం తను చూసిన చూపుకు ఆ అమ్మాయి ముఖం ఎలా ఉందా అని. శేఖరం అనుకున్నట్టుగా మీరా ముఖం చిన్నపుచ్చుకున్నట్టు కానీ రోషంగా కానీ లేదు. ఎప్పటిలా అరుణుతో నవ్వుతూ మాట్లాడడం చూసిన శేఖరానికి ఒళ్ళు మండింది. ఇలాంటి అమ్మాయిలకు అవమానం పొందటం కానీ సిగ్గుపడటం కానీ తెలిస్తేగా బరితెగించిన ఆడరాక్షసులు. అతని దవడలు ఎముక బిగుసుకున్నాయి. మీరాని గేటు వరకు సాగనింపి వెనక్కి తిరిగిన అరుణ అన్నగారిని చూసి క్షణంసేపు ఏమిటా అని కంగారు పడింది. అరుణ అలా తెల్లబోయినట్టు తన కేసు చూడడంతో శేఖరం చప్పును జేబులో దేనికోసమే వెతుకుతున్నట్టు ప్యాంటు జోబులో చేయి పెట్టుకుంటూ తలదించుకున్నాడు. పదంటే సరిగ్గా 10 నిమిషాలకు అరుణ తయారై వచ్చి నేను రెడీ అన్నయ్యా అంది. శేఖరం ఇంటికొచ్చేసరికి ఎవరో వచ్చి ఉన్నారు. కుసుమ స్నేహితులేమో అనుకున్నాడు శేఖరం. ఈ మధ్య కుసుమకు స్నేహితులు మరీ ఎక్కువయ్యారు. కుసుమ పిల్లలు లేని చింత మరవడానికి క్షణం తీరిక లేకుండా ఎక్కడికో అక్కడికి వెళ్ళటమో ఎవరినైనా ఆహ్వానించడమో చేస్తూ ఉంటుంది. అరుణ వెళ్ళిపోతే ఇంచక్క అక్క కూతుర్ని చెల్లెలు కొడుకుని తెచ్చుకోవచ్చు. అప్పుడు గుమ్మం కదలవలసిన పనే ఉండదు. అరుణ ఇక్కడ లేకపోతే శేఖరం అంత రాడు. ఎందుకో తెలియదాని శేఖరానికి కొన్ని విషయాలకు భయపడుతుంది కుసుమ. అప్పుడప్పుడు శేఖరం ముందు రాజేంద్ర బుద్ధావతారంలా కనిపిస్తాడు. అలాంటప్పుడు ఆ కారణంగా భర్తను విసుక్కుంటుంది. అలా అని రాజేంద్ర తనకి చెప్పకుండా ఏ చిన్న పని చేసినా సహించలేదు. విచిత్రమైన మనస్తత్వం కుసుమది. ఒక్కొక్కసారి తనకేం కావాలో తనే తెలుసుకోలేని పరిస్థితుల్లో కొట్టుకుంటూ ఉంటుంది. శేఖరం లోపలికి వచ్చేసరికి కుసుమ నవ్వుతూ ఏదో అంటోంది. కుసుమకు పక్కన కూర్చున్న అమ్మాయి ఒళ్ళంతా కదిలిపోయేలా నవ్వుతోంది. చేతిలో టిఫిన్ ప్లేట్ ఉంది. కుసుమ లావంటే కుసుమకు రెట్టింపులా ఉంది అమ్మాయి. వాళ్ళకు ఎదురు సోఫాలో అరుణ గడ్డం కింద చేయి పెట్టుకుని వాళ్ళకే చూస్తూ మౌనంగా కూర్చుంది. శేఖరం పైకి వెళ్ళబోయాడు. ఇదిగో శేఖరం చాలా ఆప్యాయంగా పిలిచింది కుసుమ. కొంపతీసి పరిచయం చేయదు కదా అనుకున్నాడు. ఏమిటన్నట్లు అక్కడే నిలబడి కొద్దిగా మెడ తిప్పి చూశాడు. ఇలారా, మా పిన్ని రాజమండ్రిలో ఉందని చెప్పలేదు, వాళ్ళ అమ్మాయి సుందరి అంది. అలా శేఖరంతో అంటూనే సుందరిని మోచేత్తో పొడిచింది. సుందరి టిఫిన్ ప్లేటు పక్కన పెట్టి నమస్కారం చేసింది. శేఖరం అయిష్టంగానే వచ్చి అరుణ పక్కన కూర్చున్నాడు. శేఖరం బదులు సుందరి బదులు కుసుమే మాట్లాడేసింది. శేఖరం ఎలాగూ అట్టే మాట్లాడడని కుసుమకు తెలుసు. బడబడలాడుతూ మాట్లాడే సుందరి కూడా మాటా పలుకు లేకుండా బొమ్మలా కూర్చోవటంతో లోపల విసుక్కుంటూ పైకి నవ్వుతూ మాట్లాడేసింది. రాత్రి 9 గంటలు దాటినా కుసుమ సుందరి కబుర్లు తెమిలేలా లేవు. రాజేంద్ర వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటూ కుసుమని పిలిచాడు. కుసుమ కన్నా ముందు తాయారమ్మ నడుము మీద చేత్తో రాసుకుంటూ వచ్చి వడ్డించమంటారా బాబు అంది. అలా ఉన్నావే, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. తాయారమ్మ ఏదో చెప్పబోయి కుసుమ రావటంతో ఆగిపోయింది. కుసుమ ఏమిటి అంది. అబ్బే, ఒంట్లో బాగుండలేదా అన్నాను నెమ్మదిగా అన్నాడు రాజేంద్ర. ఆవిడికి బాగున్నది ఎప్పుడు, మీరెందుకు పిలిచారు అంటున్నాను విసుగ్గా అంది. ఇందులో కుసుమ కోపం రావాల్సిన విషయం ఏముందో రాజేంద్రకు అర్థం కాలేదు. 9:30 అవుతోంది, ఏమిటి ఆలస్యం అన్నాడు. 9:30 పెద్ద పొద్దుపోవటమా, శేఖరం వస్తాడేమోనని చూస్తున్నాను. చివరి మాట కాస్త శాంతంగానే అంది. రాజేంద్రతో పాటు తాయారమ్మ కూడా కుసుమ కేసు ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళిద్దరి మీద కుసుమకి చాలా కోపం వచ్చింది. ఏ కల నుండో గాని ఏమీ అనలేదు. తాయారమ్మ వడ్డిస్తోంది. ఎప్పుడూ తిని హాయిగా పడుకుందామా అని ఇందాకటి నుంచి ఎదురు చూస్తోంది సుందరి. ఎప్పుడు భోజనానికి పిలుస్తుందా అని. వాళ్ళు భోజనాలు అవుతుంటే శేఖరం వచ్చాడు. అతను గుమ్మం బయట నిలబడి తాయారమ్మను మంచినీళ్ళమ్మని అడిగాడు. సుందరి గబగబా తింటోంది తల వంచుకుని. అప్పటికే అరుణ పెరుగు వేసుకుంది. కాళ్ళు కడుక్కురా, భోజనం చేద్దువు గాని అంది కుసుమ. తను 2-3 సార్లు గుర్తు చేస్తున్నట్లుగా హెచ్చరిస్తే గాని తమ్ముడికి అన్నం పెట్టే ప్రయత్నం చేయని కుసుమ ఈరోజు శేఖరం మీద ఆపేక్ష ఒలకపోస్తుందేమో ఏమిటా అని ఆశ్చర్యపోయాడు రాజేంద్ర. ఇదంతా శేఖరానికి అర్థమైపోయింది. కుసుమ ఇంకోసారి చెప్పబోయింది. ఆవిడికి ఆ శ్రమ కలిగించడం ఇష్టం లేని శేఖరం నా భోజనం అయింది అన్నాడు. కుసుమ పడుకోబోతూ భర్తతో అంది. సుందరి తన ఫ్రెండ్ పెళ్లికి వచ్చిందని చెప్పాను శేఖరానికి, మీరు అలాగే చెప్పండి. అదే ఆశ్చర్యంగా అడిగాడు. అబ్బా, అన్నీ అక్షరం విడమర్చి చెప్పాలి, మీరు మాత్రం నేను రప్పించినట్లు చెప్పకండి విసుక్కుంది. రాజేంద్ర ఇంకేం అనలేదు. అటు తిరిగి పడుకున్నాడు. సుందరి తల్లి ఉత్తరం రాసింది. మీ మరిది సంగతి ఆ మధ్య చెప్పావు, ఏమైంది అంటూ. కుసుమకు మళ్ళీ ఆశ మొలకెత్తింది. వెంటనే సుందరిని పంపమని రాసింది. వాళ్ళు వెంటనే పంపారు. ఆ రోజంతా చాలా కోపంగా ఉంది కుసుమ. రాత్రి శేఖరం వచ్చేసరికి అందరూ హాల్లోనే కూర్చున్నారు. కానీ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒకళ్ళతో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు లేదు.
శేఖరం వస్తూనే తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందని చెప్పాడు. రాజేంద్రకి ఏమని రాసింది, ఎప్పుడొస్తుందట అని అడిగాడు రాజేంద్ర. ఎప్పుడొచ్చేది రాయలేదు, డబ్బు పంపమని రాసింది. ఈరోజే పంపాను. గొప్పమని చేశావు. తన డబ్బు పోయినట్టే విసుక్కుంది కుసుమ. అన్నదమ్ముల కబుర్లు తెబిలేలా కనిపించలేదు. ఇంక భోజనానికి వేస్తారా అంది. ఇదిగో వస్తున్నాం, పెట్టేయమను అని తను లేస్తూ రారా అన్నాడు తమ్ముడితో. నా భోజనం అయిందన్నయ్య అన్నాడు రాజేంద్ర. అలా రారా అన్నప్పుడు శేఖరానికి భోజనం అయిందని చెప్పడానికి చాలా ఇబ్బందిగా, మొహమాటంగా అనిపిస్తుంది. శేఖరం బయట హోటల్లో తింటున్నాడని రాజేంద్రకు తెలుసు. అదేమిట్రా అని తమ్ముణ్ణి గట్టిగా మందలించలేడతను. తను మందలించినా లాభం లేదని తెలుసు అతనికి. కుసుమ అభిమానంగా పెట్టదు, అసలు ఆ విషయమే పట్టించుకోదు. అభిమానస్తుడు శేఖరం ఏ చిన్న అవమానాన్ని సహించడని తెలుసు. బయట హోటల్లో తిన్నా ఇంటికి వస్తున్నాడంటే అది తన మీద అభిమానం, కుటుంబ గౌరవం కోసమేనని అతనికి తెలుసు. కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్లే అతను మసులుకుంటాడు. పొద్దుట్నుంచి కోపంగా ఉన్న కుసుమ విసుగ్గా అంది. పని మనిషి అదృష్టవంతురాలు, పూట గిన్నెడన్నం పట్టుకెళ్తోంది. వెళ్ళబోతున్న శేఖరం ఆగి వెనక్కి చూశాడు. తమ్ముడేదో విసురుగా అంటాడని, అదేం గొడవ అవుతుందోనని ఆ కంగారు పడ్డ రాజేంద్ర ఎవరికేసి చూసే ధైర్యం లేనివాడిలా నిలబడిపోయాడు. అన్నగారి ఆంతర్యం గ్రహించిన వాడిలా శేఖరం, నా కోసం వంట చేయొద్దు, తిన్న పూట చెప్తాను, అనవసరంగా వేస్ట్ చేసుకోనక్కర్లేదు అనేసి వెళ్ళిపోయాడు. శేఖరం అరుణకేసి పరీక్షగా చూస్తూ అడిగాడు, మూర్తి ఎలాంటివాడు అరుణ? అకారణంగా అలా అడగటం అరుణకు అర్థం కావట్లేదు. ఏమో నాకేం తెలుసు అంది. అసలు నీకెలా అనిపిస్తున్నాడని అరుణ అర్థం కానట్టు చూసింది. చెప్పు అరుణ, కొత్తగా అడుగుతున్నావేమన్నయ్యా? నాకెలా అనిపించడం ఏమిటి? నిజంగానే అరుణకు అన్నగారు అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కావట్లేదు. ఇంకా చిన్నపిల్లవారున, నేను అడిగింది నిజంగా నీకు అర్థం కాలేదా? అరుణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. మొదట తెల్లబోయిన అరుణ తర్వాత ఏదో అనుమానం కలిగి కళ్ళు కిందకు వాల్చేసుకుంది. ఇంతకుముందు మూర్తి మాటలు కొంచెం కొత్తగా అనిపించటం, ఇప్పుడు శేఖరం మూర్తి గురించి అలా అడగటం ఏదో కొత్త అర్థాలను చెప్తున్నాయి. అమ్మ రాసిన ఉత్తరం చూశావా? నేను ఇవ్వనే లేదు కదా అంటూ తల్లి దగ్గర నుండి 4 రోజుల క్రితం వచ్చిన ఉత్తరాన్ని ప్యాంటు జోబులో నుంచి తీసి ఇచ్చాడు. ప్రసంగం మారినందుకు సంతోషిస్తూ ఉత్తరం చదువుకోవడం మొదలుపెట్టింది అరుణ. ఉత్తరంలోనూ అవే సంగతులు. నువ్వు మూర్తి అనే అబ్బాయి గురించి రాశావు. అరుణకు నచ్చి నీకు అన్నయ్యకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. ఇలాగే ఇంకా రాసిందావిడ. అంటే ఆ సంగతులు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు అర్థమైందా? నవ్వుతూ అడిగాడు. అరుణ మాట్లాడలేదు. అరుణ, నీకిష్టమేనా? ఇందులో భయపడాల్సింది కానీ సిగ్గుపడాల్సింది కానీ ఏమీ లేదు. నీ మనసులో మాట నిర్భయంగా చెప్పు. నీ అభిప్రాయం చెప్తే అప్పుడు అన్నయ్యకి చెప్తాను. అరుణ మౌనంగానే వింది. కుసుమకు శేఖరాన్ని పెళ్లి విషయంలో ఎలా కదపాలో అర్థం కావటం లేదు. సుందరికి తెలివిగా వసులుకోవటం తెలియదు. ఎంతని తను నూరిపోయగలదు. పోనీ భర్త ఏదన్నా కలుగు చేసుకుంటాడా అంటే ఆ ఆశ కనుచూపు మేరలో లేదనిపించింది కుసుమకు. అయినా తను ప్రయత్నం చేసి చూద్దామనుకుంది. ముందు భర్తతో చెప్పి తర్వాత 4 రోజులు పోయాక శేఖరంతో అనొచ్చనుకుంది. ఓ రోజు రాత్రి భర్తతో అంది, శేఖరాన్ని కాస్త కదిపి చూడకపోయారా? ఏమిటి కదపడం ఏమిటి అన్నాడు రాజేంద్ర. భార్య 2 రోజుల నుంచి కాస్త ప్రసన్నంగా ఉన్నందుకే అతను ఉబ్బిపోతున్నాడు. వెంటనే కోపం వచ్చినా ఎలాగో నిగ్రహించుకుంది కుసుమ. ఏమిటంటారేమిటి? సుందరి పెళ్లి మాట. వాడికి ఇప్పుడిప్పుడే చేసుకోవాలని లేనట్టుంది నసుకుతున్నట్టుగా అన్నాడు రాజేంద్ర. మీరెలా చెప్పగలరు? మీతో ఎప్పుడన్నా చెప్పాడా? అంత ఆత్మీయత కూడానా? ఎప్పుడు మాట్లాడినా వ్యాపారాల గొడవేగా. కుసుమ తనకు తెలియకుండానే కోపంగా మాట్లాడేసింది. అబ్బా, అంత కోపం ఎందుకు? ఇప్పుడేమన్నానని? రాజేంద్ర అతనికి భయం. కుసుమ కోపం వచ్చిందంటే అంత తొందరగా దిగదు. ఇంకా తన పాటలు ఆ దేవుడికే ఎరుక. కుసుమ కోపాన్ని తగ్గించుకుంటూ ఉంది. చెప్పండి, రేపు కనుక్కుంటారా? పోనీ నువ్వే అడగరాదు? నాలిక చివరి వరకు వచ్చిన మాటను వెనక్కి తీసుకున్నాడు రాజేంద్ర. అతను సవ్యంగా నాతో మాట్లాడితే ఇంకనే మీరెందుకు? తప్పకుండా కుసుమ నుండి జవాబు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఊరుకున్నాడు. ఏమిటి మాట్లాడరే? రెట్టిస్తున్నట్టుగా అడిగింది. చూద్దాం అన్నాడు. అలా తప్పించుకోవాలని చూడకండి. అడుగుతారా అడగరా? అలాగే, తప్పకుండా అడుగుతాను. అప్పటికి తప్పించుకుంటూ అన్నాడు. 4 రోజుల తర్వాత భార్య పోరు పడలేక రాజేంద్ర శేఖరాన్ని అడిగాడు. శేఖరం కావాలనే మాట తప్పించేశాడు. ఇంకోసారి అడిగే ధైర్యం లేక ఊరుకున్నాడు. వాడు ఇంకా 2-3 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోడట అని చెప్పాడు. 10 ఏళ్లు పోయాక చేసుకోమనండి. అడిగేవాళ్ళు లేక కస్సుమంది. రాత్రి శేఖరం పడుకోబోయే ముందు అరుణ గదిలోకి వచ్చాడు. అరుణ ఏదో పుస్తకం చదువుకుంటుంది. శేఖరం కుర్చీలో కూర్చుంటూ అడిగాడు,
అప్పుడు నేను అడిగిన సంగతి ఏం ఆలోచించావరునా? ఏ సంగతి అంది అర్థం కానట్లు. మూర్తి సంగతి. అరుణ మాట్లాడలేదు. ఏమిటి మాట్లాడవేం? రేపు నేను బొంబాయి వెళ్తున్నాను. వారం 10 రోజుల వరకు రాను. నీకు నచ్చితే నచ్చాడని చెప్పు, లేకపోతే లేదు. చెప్పాగా, దీంట్లో బలవంతం లేదని. ఏమో, నాకు తెలీదు. అదేమిటి నీకు తెలియదంటే ఎలాగా? నువ్వు ఊరు నుండి వచ్చాక ఎలాగో అంది. ఏ, నీ ఫ్రెండ్తో ఆలోచించాలా? చుప్పున తలెత్తింది అరుణ. అతని స్వరంలో కొద్ది తీవ్రత ధ్వనించిన అతని కళ్ళు ముఖం మామూలుగానే ఉన్నాయి. అవునా అన్నాడతను మళ్ళీ. అరుణ మాట్లాడలేదు. అమ్మకి ఏం రాయమంటావు? నీ ఇష్టం అంది అరుణ పుస్తకంలోకి చూస్తూ. అసలు అది వరకే కుసుమకు కారు కొనాలనే కోరిక ఉంది. అడపాదడపా రాజేంద్రతో అంటుండేది. ఇప్పుడు ఆవిడలో మళ్ళా కోరిక తలెత్తింది. ఈసారి నింపాదిగాని ఊరుకోలేదు. కొని తీరవలసిందేనని పట్టుబట్టింది. ఆవిడలా గట్టిగా పట్టుబట్టడం ఏమిటి? నెల తిరగకుండానే కారు వచ్చి వాకిట్లో ఉంది. ఆ రోజు కుసుమ చాలా హడావిడి చేసింది. శేఖరాన్ని కూడా ఎక్కడికి వెళ్ళొద్దంది. శేఖరం సరేనని ఎక్కడికో వెళ్లాల్సి కూడా వెళ్లకుండా ఆగిపోయాడు. ఇది రాజేంద్రకు ఆశ్చర్యంగానే ఉంది. అరుణ ఆశ్చర్యపోయింది. కుసుమ చెప్పగానే శేఖరం ఆగిపోవటం. వాళ్ళంత సరదాపడి అట్టహాసంగా చేసుకుంటుంటే తను వెళ్ళిపోయాడనే మాట తనకెందుకు అనుకున్నాడు శేఖరం. స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి చిన్న పార్టీ ఇచ్చింది కుసుమ. దాదాపు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. చుట్టుపక్కల వాళ్ళల్లో 2-3 క్లబ్బు స్నేహితులతో 4 ఉన్నారు. మీరా గేటు వరకు వచ్చి ఆగిపోయింది. వరండా మెట్ల దగ్గరగా కొత్త కారు, దానికి పూలమాలలు, ఇంట్లోంచి ఎవరెవరో చాలామంది మాటలు వినిపిస్తున్నాయి. తను వెనక్కి వెళ్ళిపోవటం మంచిదనుకుంది మీరా. అప్పుడే అరుణ పనిపిల్లని పిలుస్తూ వరండాలోకి వచ్చింది. మీరా వెళ్ళిపోవటం చూసి గబగబా వచ్చి, ఏమిటి వెళ్ళిపోతున్నావు, రారా అంది. ఏమిటి ఇవాళ మీ ఇంట్లో అడిగింది మీరా. అరుణ చెప్పి మీరాని లోపలికి తీసుకెళ్ళింది. మెట్ల వరకు వచ్చి, నువ్వు పైకి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని అరుణ వంటగదికేసి వెళ్ళిపోయింది. మీరా గబగబా పైకి వచ్చేసింది. అప్పటికే అక్కడున్న ఆడవాళ్లు ఈ అమ్మాయి ఎవరా అన్నట్లు మీరాని పరీక్షగా చూస్తూ కుసుమని ఏదో అడుగుతున్నారు. అలా ఎవరైనా పరీక్షగా చూస్తే ఆడవాళ్ళైనా సరే కంపరం పుట్టినట్లుగా ఉంటుంది మీరాకు. అందుకే గబగబా పైకి వచ్చేసింది. శేఖరం అరుణ గదిలోనే ఉన్నాడు. మీరా ఆ గదిలోకి రావటం అద్దం దగ్గర నిలబడి మరోసారి చక్కగా క్రాప్ దూకుంటున్న శేఖరానికి కనపడింది. గదిలోకి వచ్చి 4-5 అడుగులు వేస్తే గాని శేఖరాన్ని చూడలేదు మీరా. చూస్తూనే అదిరిపడి పరుగులాంటి నడకతో వెనక్కి వచ్చేసింది. మెట్ల గుమ్మం వరకు వచ్చి అక్కడ నిలబడింది. కాళ్ళు విపరీతంగా వణుకుతున్నాయి. అరుణ ట్రేతో టిఫిన్ తీసుకొచ్చింది. ఇదేమిటి ఇక్కడ నిలబడ్డావే, రా అంది. అరుణ వెనకాలే మీరా వెళ్ళలేదు. అరుణ గది గుమ్మం వరకు వెళ్ళింది. అక్కడ అన్నగారిని చూసింది. ఇందుకా అన్నట్లు మీరా కేసు చూసిరా, పర్వాలేదు అంది. మీరా నిల్చున్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు. అరుణ ట్రే లోపలి పెట్టే వచ్చింది. శేఖరం తన గదిలో ఉన్నట్లు తెలియదు. అతను అరుణని పిలిచి టీ ఇమ్మన్నాడు. అరుణ కిందికి వచ్చాక అతను అరుణ గదిలోకి వచ్చాడు. అతనికి టీ తాగే అలవాటు కాస్త ఎక్కువే. తాగినప్పుడల్లా అరకప్పు కన్నా ఎక్కువ తాగుడు. అరుణ ఎంత చెప్పినా మీరా రానంది. ఏమిటంత సిగ్గు, నిన్నేం కొరుకుతున్నాడులే అంటూ రెక్క పట్టుకుని లాక్కుపోయింది. అప్పటికే శేఖరం టీ నిలబడే తాగుతున్నాడు. మీరా గదిలోకి రాగానే వద్దనుకుంటూనే శేఖరం కేసు చూసింది. సరిగ్గా అప్పుడే అతను ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ మీరా కేసు చూశాడు. అతని చూపులు సీరియస్గా అనిపించినా చిత్రంగా బిగించిన పెదాల చివర చిరునవ్వు తొంగి చూస్తోంది. మీరా చప్పును చూపులు మరల్చుకుంది. శేఖరం వెళ్ళిపోయాడు. ఎంతసేపటికి బస్సు రాక విసుగ్గా నిలబడింది మీరా బస్టాప్లో. ఆ తర్వాత 2 బస్సులు వచ్చినా ఆగకుండా వెళ్ళిపోయినాయి. మీరాకు మరీ చిరాకనిపించింది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఓ బస్సు వచ్చింది. అది స్టాప్ దాటి చాలా దూరంలో ఆగింది. బస్టాప్లో ఉన్నవారు కొంతమంది పరిగెత్తారు. మీరా కూడా పరుగులాంటి నడకతో బస్సు వరకు వెళ్ళేసరికి అప్పుడే బస్సు కదిలింది. ఊసురుమంది మీరా ప్రాణం. ఈరోజు అరుణ మ్యాట్నీకి వెళ్దాం రమ్మంది. అది పాత సినిమా. ఈరోజు ఆఖరి రోజు, తప్పకుండా వెళ్దామని రమ్మంది. అప్పుడే 1 గంట దాటింది. బస్సు రావాలి, వస్తే ఆగాలి, ఆగితే దొరకాలి. ఈరోజు వెళ్ళడానికి ఉండదు. అరుణకు చాలా కోపం వస్తుంది. అమ్మకి చెప్పి రావాల్సింది. మ్యాట్నీ కుదరని పక్షంలో మొదటి ఆటకు వెళ్ళేవాళ్ళం. తన పక్కగా కారు ఆగటంతో పరధ్యానంగా నిలబడ్డ మీరా ఉలిక్కిపడింది. ఎవరా అని చూసింది. జ్యోతి. ఏమిటి, రోడ్డు మీద నిద్రపోతున్నావా అంది నవ్వుతూ. నిద్ర? నా ఎత్తుదనం పోసినా పగల నిద్ర రాదు అంది మీరా. ఎక్కడికి వెళ్ళాలి, రా కూర్చో అంది డోరు తెరుస్తూ. నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. జ్యోతి నవ్వింది. నాతో తీసుకుపోతానని భయమా? అలాంటి భయం పెట్టుకోకు. ఎటు వెళ్లాలో చెప్పు అంది జ్యోతి.
మీరా ఆలోచిస్తుంది. పోనీ వెళ్ళిపోతే ఇప్పుడప్పుడే బస్సు వచ్చే సూచన లేదు. ఇది ఇంత క్యూ ఉంది, బస్సు దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? రా కూర్చో అంది జ్యోతి. మీరా ఇంకేం ఆలోచించలేదు. వచ్చి కారులో కూర్చుంది. దారి చూపించాలి, లేకపోతే నా ఇష్టం వచ్చిన చోటుకి తీసుకుపోతాను అంది జ్యోతి గట్టిగా నవ్వుతూ. ఆ మాట నవ్వు మీరా కంపరం కలిగించినాయి. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని అడిగింది జ్యోతి. మీరా జ్యోతి కేసు చురుగ్గా చూసింది. కోపం వచ్చిందా? మీరా తప్పేముంది, అయినా ఇప్పుడు ఉండకపోతే ఇంకెప్పుడుంటారు? తమాషాగా నవ్వుతుంది జ్యోతి. మీరా మాట్లాడలేదు. అసలు తను కారెక్కపోవటం పొరపాటనుకుంది. కారెక్కటం బాప్రే, నిజంగా కోపం వచ్చిందా? మీరా తమాషాగా అన్నాను అంది. కోపం ఎందుకు? నాకు కోపం రాలేదు అంది మీరా. మరి ఏదైనా మాట్లాడు. నువ్వే మాట్లాడు. మాట్లాడుతాను, కానీ నాకేమిటో కుదురుగా మాట్లాడడం రానంటుందాం అమ్మ. ఇంత క్రితం నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అదే ఆశ్చర్యంగా చూసింది మీరా. ఏమిటో నాకు అలాగే వచ్చేస్తాయి మాటలు. ఇందాక నీ కోపం వచ్చిందిగా? అబ్బే, నా కోపం రాలేదు అంది కంగారుగా. వచ్చినంత పని అయింది కదా అంది జ్యోతి నవ్వుతూ. ఇక్కడే ఆపు అంది మీరా. మీరా కారు దిగింది. మీరా ఏదో అనబోయింది. జ్యోతి, నీ ఫ్రెండ్ని నేను చూడకూడదా అంది. మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. ఏమిటలా అనేస్తుంది అనిపించింది. జ్యోతిని లోపలికి రమ్మనటం మీరాకి ఇష్టం లేదు. వెళ్ళిన టైంలో ఒకవేళ శేఖరం ఇంట్లోనే ఉంటే అరుణ మాటలను బట్టి జ్యోతి ఇక్కడికి వచ్చినట్లు లేదు. అంటే జ్యోతికి వాళ్ళు తెలియదన్నమాట ఇల్లు. అయినా జ్యోతి అలా అన్నాక ఊరుకుంటే ఏం బాగుంటుంది? అసలు మీరా రెండిళ్ళు అవతలే కారు ఆపించింది. తప్పనిసరిగా అంది. మీరా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ రా, ఇంకా నువ్వెక్కడున్నా వెళ్ళాలేమో అనుకుంటున్నాను అంది. ఏమిటో ఈరోజు నాకు చాలా తిక్కగా ఉంది. ఏం తోచడం లేదు, ఎక్కడికి వెళ్ళాలని లేదు అంది మీరాతో నడుస్తూ. నిజంగానే జ్యోతి ఎలాగో కనిపించింది మీరాకు. ఇదేమిటి, ఇక్కడ ఇల్లు అయితే అక్కడ ఆపించావెందుకు? మీరా మాట్లాడలేదు. ఎందుకో మీరా గుండెలు కొట్టుకుంటున్నాయి. ఇద్దరూ లోపలికెళ్లారు. అరుణకి జ్యోతిని పరిచయం చేసింది. అప్పటికే అరుణ సినిమా కోసం తయారై ఉంది. జ్యోతితో మాట్లాడుతూ కూర్చుంటే ఏం బాగుంటుందని సినిమా ప్రయత్నం విరమించుకున్నారు. జ్యోతి ఓ అర్ధగంట తర్వాత వెళ్తా అంటూనే మరో అర్ధగంట కూర్చుంది. తర్వాత జ్యోతి వెళ్తానని లేచింది. మీరా ఇంకా ఉంటావా అని అడిగింది. మీరా ఉంటానంది. జ్యోతి మీరాని తీసుకుని మా ఇంటికి తప్పకుండా రావాలి మీరు అంది అరుణతో. అలాగే అంది అరుణ. మీరు ఎప్పుడొస్తారో చెప్పండి, నేనే వచ్చి తీసుకెళ్తాను అంది మళ్ళీ. ఎందుకండి, నేను మీరా కలిసి వస్తామంది అరుణ. జ్యోతి తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటోంది మీరా. అరుణ జ్యోతి మీరా కిందికి దిగుతున్నారు. శేఖరం అప్పుడే ఎక్కడి నుంచో వచ్చినట్టున్నాడు. అతను 2-3 మెట్లు ఎక్కేసరికి వీళ్ళు ముగ్గురు కిందకి దిగుతూ కనిపించారు. జ్యోతి నెమ్మలేనంత ఆశ్చర్యంగా సంభ్రమంగా చూసింది. మీరా గుండెలు క్షణం సేపు కొట్టుకోవటం మానేసి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగాయి. శేఖరం చూపులు జ్యోతి మీద నుంచి మీరా మీదకి పాకినాయి. అతను వెంటనే గిరుక్కును వెనక్కి తిరిగి అక్కడికో వెళ్ళిపోయాడు. జ్యోతి ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే ఎవరు అంది. మా చిన్నన్నయ్య అంది అరుణ. జ్యోతి శేఖరం ఎక్కడైనా కనిపిస్తాడేమోనని అటు ఇటు చూస్తూనే ఉంది. ఇల్లు అలంకరణ చూసే నెపంతో శేఖరం ఎక్కడా కనిపించలేదు. పోనీలే, ఇల్లు తెలిసింది కదా అనుకుంది. గేటు వరకు వచ్చాక అరుణతో అంది. తనకింత మంచి స్నేహితురాలుందని మీరా ఎప్పుడూ చెప్పనేలేదు. వాటాకొస్తానని భయమేసిందేమో. అవునా మీరా? మీరా కేసి తిరుగుతూ అంది. పరధ్యానంగా ఉన్న మీరా ఉలిక్కిపడింది. ఏమిటన్నట్లు చూసింది. మీరు వాటాకొచ్చినా తనేమీ అనదలేండి అంది అరుణ నవ్వుతూ. శేఖరం రాత్రి 9 దాటాక వచ్చాడు. అన్నగారితో ఓ 10 నిమిషాలు మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సాధారణంగా శేఖరం వచ్చేసరికి రాజేంద్ర పడుకున్నా కాసేపు కబుర్లు చెప్పడం అతనికి అలవాటు. శేఖరం వచ్చే వరకు అరుణ పడుకోదు. 11 గంటలు దాటిపోతే ఏమో గాని శేఖరం వచ్చేసరికి అరుణ కూడా ఇక్కడే ఉంది. అరుణతో శేఖరం ఏం మాట్లాడలేదు. శేఖరం అదోలా కనిపించడంతో అరుణ మౌనంగా ఉండిపోయింది. ఎందుకలా ఉన్నాడా అనుకుంది. మర్నాడు పొద్దున్న కూడా అదోలానే కనిపించాడు. అన్నగారు మొహం కడుక్కొని వచ్చేసరికి తనే కాఫీ తీసుకొచ్చింది అరుణ. శేఖరం ఎప్పటిలా నువ్వు తీసుకొచ్చేవేం అని అడగలేదు. మౌనంగా అందుకున్నాడు. ఎందుకు ఇలా ఉన్నాడు అనుకుంది. ఎవరైనా కాస్త కోపంగా కనిపిస్తే భయం, దిగులు కనిపిస్తే బాధ కలుగుతాయి అరుణకి. చివరికి అడిగేసింది, అలా ఉన్నావేమన్నయ్యా అని. అంటూ తలెత్తేడు శేఖరం. ఆ కళ్ళ నిండుగా అన్నగారంటే అభిమానం, ప్రేమ తొనికిసలాడుతున్నాయి. అరుణని తనేమనగలడు? వాళ్ళ గురించి అరుణని అని తన మనసును బాధ పెట్టలేడు. అయినా అరుణ ఏం చేసింది మధ్య? ఏమిటన్నయ్య అలా చూస్తున్నావు? అలా ఉన్నావే లాలనగా అడిగింది. ఎలా ఉన్నాను అన్నాడు శేఖరం చిన్నగా నవ్వుతూ. ఏమిటో పరధ్యానంగా ఉన్నావు. పరధ్యానమా? దానికి నాకు ఆమడ దూరం, దాని చోలికిపోను. పోనీ అదే నీ దగ్గరకు వచ్చిందేమో.
తన్ని అవతల గెంటుతాను అన్నాడు నవ్వుతూ. అరుణ కూడా నవ్వేసింది. తర్వాత ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. క్రితం రోజు జ్యోతిని చూసినప్పటి నుంచి అతనికి చాలా చిరాగ్గా ఉంది. కోటేశ్వరరావు గారి మీ ఇల్లు ఎక్కడో తెలియదయ్యా, మీ ఇల్లు ఎక్కడా అన్నా ఏదో మాటలో తను తప్పించేశాడు. అలాగే 2-3 సార్లు కోటేశ్వరరావు గారు తను కారులో ఎక్కడికో వస్తుంటే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే కూడా తను ఏదో వంకబెట్టి తప్పించుకుంటూ వచ్చాడు. 4 సార్లు తండ్రి వస్తే ఆ తర్వాత జ్యోతి కూడా వస్తుందని. జ్యోతికి ఇల్లు తెలియదు, అరుణతో పరిచయం లేదు. ఇది మీరా చేసిన పని. మొత్తం ఆ గ్రూప్కి నాయకురాలు కదా, జ్యోతికి పర్సనల్ సెక్రటరీ అన్నమాట. వాళ్ళంతా ఏదో ప్లాన్ వేసుకున్నారన్నమాట. వీళ్లకు బుద్ధి చెప్పడం తనకు బాగా తెలుసు. ముందు మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి. తను పొరపాటు చేశాడు. అది వరకే ఆ పని చేసుండాల్సింది. మధ్యలో తన కళ్ళకు తెరలా మైకం కమ్మేసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మొట్టమొదటి చేయవలసిన పని మీరాని ఇక్కడికి రాకుండా చేయడం. మొదట అరుణనే మీరా స్నేహం మానేయమని గట్టిగా చెప్పాలనుకున్నాడు. కానీ దానివల్ల చాలా ఆరాలు వస్తాయి. ఎందుకంటుంది, గొడవలన్నీ ఎందుకు, తనకే ఏదైనా ఘాటుగా వార్నింగ్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు. ఇతని ఆలోచనలు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ మీరా క్రితం రోజు శేఖరం రాకుండా జ్యోతి వెళ్ళిపోతే బాగుండుననుకుంది. కానీ అతను రానే వచ్చాడు. అసలు గొడవ పట్ట జ్యోతిని వదిలేసి అతను మాటిమాటికి తనకేసి అలా గుచ్చి చూడడం కంపరం పెడుతూనే ఉంది. అయినా తనేం తప్పు చేయనప్పుడు తనెందుకు భయపడాలి అనుకుంటూనే ఉంది. మళ్ళీ అతన్ని చూస్తే ఏదో భయం. మొత్తం సంగతంతా అరుణకు చెప్పేస్తే అనిపించింది. అంతలోనే మళ్ళీ ఒక విధమైన మొండితనం ప్రవేశించింది. తన వల్ల చిన్న తప్పు కూడా లేదు. అలాంటప్పుడు తను భుజాలు తడుముకోవటం ఎలాగన్నా చూడని, తనకేం భయం లేదనుకుంది. ఆ రోజు మ్యాట్నీకి వెళ్ళడానికి లేకపోయినందుకు ఈరోజు మొదటి ఆటకు వెళ్దాం రమ్మని ఆ రోజే చెప్పింది అరుణ. వెళ్ళే రోజు వచ్చాక వెళ్ళనా మాననా అనుకుంది మీరా. కొన్ని క్షణాలు తటపటాయించినా మీరా తర్వాత వెళ్ళడానికే నిశ్చయించుకుంది. తల్లి బట్టలు కుట్టుకుంటోంది. తల్లి కుట్టిన బట్టలకి కాజా బటన్స్ కుట్టసాగింది మీరా. ఈ మధ్య కాంతమ్మ కొంట్లో బాగుండటం లేదు. కొన్నాళ్ళు కాంతమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటే నోట్ల కట్టలు చేతిలో ఉండాలి. మీరా ఊరుకోలేదు. పోనీ స్కూలుకి సెలవులు కదా, రెస్ట్ తీసుకోమంటే కాంతమ్మ వినదు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలంటుంది. సెంటర్కి కోటా వచ్చిందంటే విడవకుండా తీసుకుంటుంది. వద్దంటే మానదు. తల్లి పని చేసుకుంటుంటే చేతనైనంత వరకు మీరా కూడా కుడుతుంది. తల్లి మిషన్ కుడుతుంటే తను కాజా బటన్స్ కుడుతుంది. మీరా బలవంతం చేసి తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. నీరసం వల్ల ఏం పర్వాలేదని మందులు రాసిచ్చాడు డాక్టర్. విశ్రాంతి తీసుకోవాలన్నాడు. కానీ ఆవిడ వినదు. మీరాకు విసుగొచ్చి వీరుకుంది. సరోజినీ దేవమ్మ గారు సూర్యకుమారితోటి నిన్ను రమ్మని కబురు చేశారు. సాయంత్రం అలా వెళ్ళిరా అంది కాంతమ్మ. మీరా ఆశ్చర్యపోయింది. తన్నెందుకు? నన్నా అంది ఆశ్చర్యంగా. నిన్నే అందావిడ. నన్నెందుకు? నాతోటేం పని? నన్నని చెప్తే పొరపాటున ఆవిడ అలా చెప్పిందేమో అంది మీరా. మీ అమ్మాయిని అని చెప్తేనా? పోనీ ఓసారి వెళ్ళి రాకూడదు? ఈరోజు అరుణ రమ్మంది. ఆ రోజు సినిమాకి వెళ్ళలేదుగా, ఈరోజు వెళ్దాం రమ్మంది. సినిమాకు రేపు వెళ్ళొచ్చు. అది ఎక్కడికి పోతుంది? కబురు చేసినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. అక్కడికి వెళ్ళడం మీరాకి ఇష్టం లేదు. వెళ్ళకపోతే తల్లి ఊరుకోదు. రేపు వెళ్తాలే, ఈరోజు నేను వెళ్ళకపోతే ఇంక అరుణకు కోపం వస్తుంది. రేపు తప్పకుండా వెళ్తాను అంది మీరా. కుసుమ అరుణ దగ్గరకు వచ్చింది. అరుణ, ప్లీడర్ గారింటికి నువ్వు వెళ్ళి వచ్చేయి. అదేం నువ్వు రావా అంది అరుణ. వద్దామనే అనుకున్నాను. హనుమాయమ్మ గారు రమ్మని ఫోన్ చేసింది. నువ్వు వెళ్ళి వచ్చేయని కుసుమ వెళ్ళిపోయింది. కనీసం సుందరనన్నా పంపకూడదు? ఆ ప్లీడర్ గారింట్లో తనకెవరితోనూ అంత పరిచయం లేదు. ఈరోజు కూడా సినిమాస్ ఉన్నాయి అనుకుంది అరుణ. పోనీ వెళ్ళి మొహం చూపించి వచ్చేస్తే సరి అనుకుంది. అరుణ 5 నిమిషాల్లో తయారైంది. 10 నిమిషాలు. మీరా వస్తుందేమోనని చూసింది. మీరాని తీసుకుని వెళ్ళి అటు నుంచి సినిమాకి వెళ్ళవచ్చని. మీరా రాలేదు. అరుణ వాచి చూసుకుంది. ఇంకా టైం ఉందిగా, ఈలోగా వెళ్ళి వచ్చేస్తే అనుకుంది. కుసుమ సుందరి కూడా తయారయ్యారు. అరుణ శేఖరం దగ్గర కూర్చుంది. అన్నయ్య, నేను ప్లీడర్ గారింటికి వెళ్ళొస్తాను. వదిన వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్తున్నారు. మీరా వస్తే ఉండమని చెప్తావా? నేను లేనని వెళ్ళిపోతుందేమో. ఇప్పుడే వస్తానని కూర్చోమన్నానని చెప్పు అంది అరుణ. మీరా వస్తుంది. అతని చెవుల్లో అమృతం పోసినట్లయింది. కుసుమ వచ్చి తను ఎక్కడికో వెళ్ళాలనడం తను విన్నాడు. ఒకవేళ నువ్వు వెళ్ళినా వెంటనే వచ్చినా వస్తావని చెప్పనా అన్నాడు శేఖరం కుతూహలాన్ని అంచుకుంటూ. అలాగే చెప్పు, నేను అక్కడేం కూర్చోను. చెప్తావా అంది. దానికేం భాగ్యం, అలాగే చెప్తాను. కానీ ఆవిడ గారు నన్ను ఏ పోతానో అనుకుని పారిపోతే మాత్రం నేను ఆపలేను అన్నాడు శేఖర నవ్వుతూ. అతనికి చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇంత త్వరలో లభించబోతున్నందుకు. వెడదామని 2 అడుగులు వేసిన అరుణ ఆగిపోయింది.
అస్తమానం అలా అంటున్నావేమిటి? మొదటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. నీకు మీరా అంటే గిట్టదల్లే ఉంది. ఇంతకీ మీరా వస్తే ఉండమని చెప్తావా లేక అదరగొట్టి తరిమేస్తావా అంది. చా, ఎందుకు అదరగొడతాను, ఎందుకు తరిమేస్తాను? నాకేం పని, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, నీ ఫ్రెండ్ని సగౌరవంగా ఆహ్వానించి కూర్చోబెడతాను అన్నాడు నవ్వుతూ శేఖరం. అరుణ్ అక్కడే కుర్చీలో కూర్చునేసింది. అదేమిటి వెళ్ళవా? కంగారుగా చూస్తూ అడిగాడు. ఏమో, నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. వాళ్ళతో నాకంత పరిచయం లేదు. నేను వెళ్ళకపోయినా ముంచుకుపోయిందేమీ లేదు, చాలా తీరిగ్గా అంది అరుణ. అరుణ వెళ్ళదేమోనని శేఖరం భయపడ్డాడు. అలా అని వదినికి చెప్పిరా అన్నాడు కాస్త విసుగ్గా. వదిన తోట భయంగా కళ్ళు వెడల్పు చేసింది. మరింకెవరితో చెప్తావు? నువ్వు వెడతావనుకొని ఆవిడ ఎక్కడికో వెళ్తోంది. అయినా పిలిచినప్పుడు వెళ్ళకపోవటం ఏమిటి? నాకు ఇలాంటివి నచ్చవు. వెళ్ళి వదినితో చెప్పిరా, లేకపోతే నేను వెళ్దును కదా అంటుంది కొంచెం గట్టిగానే అన్నాడు. వదిన గారితో వెళ్ళనని చెప్పడానికి భయపడే అరుణ వెళ్ళడానికి తయారైంది. అలాంటిది ఇప్పుడు వెళ్ళనని చెప్పడమా? అరుణ లేచి నిలబడుతోంది. మీరా వస్తే ఉండమని చెప్పు, ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే వెళ్ళిరా, నువ్వు వచ్చాకనే నేను వెళ్తాను అన్నాడు శేఖరం. ఇప్పుడు అతనికి ధైర్యంగా ఉంది. అరుణ వెళ్ళిపోయింది. శేఖరం కిందికి వచ్చి హాల్లో కూర్చున్నాడు. తొందరగా వదిన వాళ్ళు కూడా వెళ్తే బాగుండును అనుకున్నాడు. వదిన వాళ్ళు వెళ్లే వరకు మీరా రాకుండా ఉంటే బాగుండునని కూడా అనుకున్నాడు శేఖరం. ముందర సుందరి, ఆ వెనుక కుసుమ హాల్లోకొచ్చారు. కుసుమ వెళ్తూ శేఖరానికి వినిపించేలా తయారమ్ముతోంది. ఇల్లు జాగ్రత్తగా చూస్తుండు, అరుణ ఇప్పుడే వచ్చేస్తుంది. అంత క్రితం ఆవిడలా 2-3 సార్లు తయారమ్మకు చెప్పింది. తయారమ్మ సరేనమ్మా అంది. మళ్ళీ ఇప్పుడు సరేనమ్మా అంది వినయంగా. ఆ రోజు నుండి శేఖరంతో మాట్లాడడం లేదు. ఇంకా ఎప్పుడూ శేఖరంతో మాట్లాడకూడదనుకుంది కుసుమ. అతనితో మాట్లాడవలసిన అవసరం తనకేం లేదని, ఎప్పటికీ రాదని కూడా అనుకుంది. గేటు వరకు వెళ్ళిన కుసుమ సుందరి ఆగిపోయారు. మొన్న హనుమాయమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ఈ చీరే కట్టుకున్నానేమో సుందరి అంది కుసుమ తన చీరకే చూసుకుంటూ. అబ్బే, ఇది కాదు అంది సుందరి. అవునంటే మళ్ళీ చీర మార్చుకోవడానికి ఇంకో గంట పడుతుంది. సిగ అలవాటు లేని సుందరికి చాలా బాధగా ఉంది. సుందర, సిగ నాకు అలవాటు లేదు బాబోయ్ అన్నా వినకుండా 2 సవరాలు బిగించి సుందరికి సిగ చుట్టింది. సుందరికి నెత్తి మీద పెద్ద బండ పెట్టినట్లుగా ఉంది. మెడ కదల్చాలన్నా చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఈ హనుమాయమ్మ గారింటికి వెళ్ళి రావటం అవుతుందా? ఎప్పుడెప్పుడు ఈ బరువుని దించుకుందామా అని బాధపడుతోంది. కాకపోవటం ఏమిటి నీ మొహం? ఈ చీరే చాలా బాగుందని ఎక్కడ కొన్నారని ఆవిడ అడగలేదు. తనకు కూడా తెప్పించి పెట్టమని అడిగింది కూడా అంది కుసుమ. ఇంకా గత్యంతరం లేనట్లు అవునవును అంది సుందరి ఊసురుమంటూ. మళ్ళీ ఇద్దరూ లోపలికెళ్లారు. ఈసారి శేఖరం ఉసురుమన్నాడు. వీళ్ళు వెళ్లకుండా మీరా వచ్చి వెళ్ళిపోతోందని అతనికి భయంగా ఉంది. కుసుమ ఇంకో చీర మార్చుకుంది. 10 నిమిషాల్లో బయటకొచ్చారు. శేఖరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అతను లేచి కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. సుందరి గేటు దాటింది. కుసుమ ఓ కాలు బయటకేసిందల్లా క్షణం ఆగిపోయింది. మళ్ళా ఏమొచ్చింది అనుకున్నాడు శేఖరం. కుసుమ గేటు మూసేస్తుంది. అరుణ్ లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఎంతసేపు అయిందండి వెళ్ళి అని అడిగింది మీరా తనని రమ్మని ఎక్కడికో వెళ్ళటం అనుకుంటూ. ఇంత క్రితమే వెళ్ళింది.